సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5 మొదటి మాట, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. 12వ అధ్యాయం 15వ వాక్యం, మూడుని మార్గము వాని దృష్టికి సరి అనేది. జ్ఞానము గలవాడు, స్తోత్రం చెప్పండి గట్టిగా, పాండిత్యాన్ని విని, పాండిత్యమును విని వృద్ధి చేసుకుంటాడు. 2 ఇక్కడ 12-15లో ఆలోచనలు అంగీకరించి తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. వినాలి, జ్ఞానము గలవాడు వినాలి. నా మాటలు వింటున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. జ్ఞానము గలవాడు వింటాడు. మనం ఏదైనా చెప్పబోతే అన్నాడు అనుకోండి, ఎవరాడు? మూర్ఖచిత్తుడు, ఏమాత్రం వినడానికి ఇష్టపడినాడు, మూర్ఖుడు. వినాలి, ఆ తర్వాత నువ్వు పాటిస్తావో పాటించవో, అవలంబిస్తావో అవలంబించవో, అది తర్వాత సంగతి. విను, వాడు ఏదో చెప్తున్నాడు కదా, విను. జ్ఞానము గలవాడు వింటాడు, విని పాండిత్యాన్ని, నా మాటగా చెప్పన, క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు సూక్తులు వింటాడు. అది 1వ అధ్యాయం 5వ వాక్యం 2వ భాగం ఏంటది? అది స్తోత్రం, అద్భుతం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అదే నేను అనేది. జ్ఞానము గలవాడు వింటాడు, విన్న దాంట్లో మంచి సూత్రాలు, ప్యాటర్న్ ఏమిటో గ్రహించి తన క్యారెక్టర్, తన యొక్క కండక్ట్, తన యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటాడు. స్తోత్రం చెప్పు. యేసు ప్రభు మాటగా చెప్పాలంటే, ఈ నా మాటలు చెప్పాలి అందరూ, ఈ నా మాటలు చెప్పాలి. ఈ నా మాటలు వాటి చొప్పున జరిగించే ప్రతివాడు. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, దేవుడు అనుగ్రహించిన కట్టడలు కడమట్టుకు కాపాడుకోవాలి. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు అంతము వరకు అనుసరించాలి. అలా కట్టడలు కాపాడుకొని అనుసరించినప్పుడే చూసిన వాళ్ళు అనుకుంటారు, ఆ కట్టడలు, ఆ ఆజ్ఞలు వీళ్ళకి జ్ఞానాన్ని, వివేచనని అనుగ్రహించారా. అందుకే ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల అది చెప్పుకుంటారు జనం. దేవుడు అనుగ్రహించిన కట్టడలు, ఆజ్ఞలు, వాక్యాన్ని వినకుండా ఆ ప్రకారంగా నడవలేదనుకోండి, జనులు మన గురించి ఏం చెప్పుకుంటారు? అవిధేయుడు, దుర్మార్గుడు, మాట వినడు అని చెప్పుకుంటారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. నా ప్రియ సహోదరులారా, ఏ సంగతమ్మా? మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక, సంగమా, హలో, బాల్కనీలో ఉన్న వాళ్ళైనా సరే, బాల్కనీ కింద ఉన్న వాళ్ళైనా సరే, మందిరంలో ఉన్న సరే, ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి, చదవండి. మీరు ఈ సంగతి ఎరుగుదు గనక, ప్రతి మనుష్యుడు, ప్రతి ఆత్మీయుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోప్పడ్డానికి కూడా. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రభు నాతోనే చెప్పారు ఈ మాట. ఒరే బాబు, మాట్లాడడానికి నిదానించు, కోప్పడ్డానికి నిదానించు. ప్రభు నాతోనే చెప్పాడు. మధ్యరాత్రి వేళ ప్రభు నాతోనే చెప్పాడు, మాట్లాడడానికి నిదానించు. ఏదో నీకేదో వచ్చేసిందని, అంతా నీకే ఉందని, అంతా నీ మీదే ఉందని ఊగిపోమాక, కాస్త నిదానించు, నిదానించు. సభాముఖంగా ఒప్పుకుంటూనే చెప్తున్న ప్రభు నన్నే హెచ్చరించారు. జ్ఞానము గలవాడు వింటాడు, వినాలి, విని క్యారెక్టర్ని డెవలప్, వృద్ధి చేసుకోవాలి.
ఆ వివేకము కలిగిన వాడు ఆ సూత్రాలన్నీ వినాలి. 10 చెప్పారా? 10 సూత్రాలు విను. అందులో ఏది మాన్యత కలిగిందో దాన్ని స్వీకరించు, పాటించు, డెవలప్ చేసుకో జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకో. అసలు ఏమి వినకపోతే ఎలాగా? వినడానికి వేగిరపడండి. ఎవరిని గురించి వినాలి? లోక వార్తలు వినొద్దు, సినిమా మాటలు వినొద్దు, రాజకీయ మాటలు వినొద్దు, పోసుకోలు మాటలు వినొద్దు. ఎక్కడ దేవుని వాక్యం వస్తుంటే అక్కడ వినండి. వినడానికి వేగిరపడండి. మంచి ఉందా? మంచి స్తోత్రం చెప్పాడా? నేర్చుకో, పాటించు. అన్నీ నేను చెప్తానని చెప్పలేను కదా. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాల దినముల్లో ఎన్నని చెప్పగలను మీకు? నా దేవుని సంకల్పం అంతా మీతో చెప్తున్నాను. ఏది దాచుకోకుండా చెప్తా ఉన్నాను. ఎంత ప్రయాసైనా ఓపికన్నా లేకపోయినా చెప్తా ఉన్నాను. నేర్చుకోండి. వినడానికి వేగిరపడండి. మాట్లాడడానికి, కోప్పడడానికి నిదానించండి. చాలాసార్లు ఈ యొక్క అనుభవాలు మన జీవితాల్లో లేక, వాళ్ళు చెప్పేది మనం వినక, అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అన్న ఏదో చెప్పబోయాడు ఆ రోజు, కోప్పడి నేను సగమే విని అందరూ చెప్పొచ్చేవాళ్ళ మాకని వెళ్ళిపోయాను నేను అని